తాకట్టులో ఉన్న బంగారం అమ్మాలనుకునే వారి ఇన్ఫర్మేషన్ ఇస్తే దాని వాల్యుయేషన్ బట్టి మీకు కమిషన్ కూడా ఇస్తుంది గోల్డ్ హబ్. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. నేను దుర్గా. వైనాట్ 175 నినాదంతో ముందుకెళ్తున్న జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారిని ఓడించడమే లక్ష్యంగా నిన్న కుప్పంలో సభ ఏర్పాటు చేయడం జరిగింది. అయితే దీనిపై స్పందించేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ అనలిస్ట్ అడుసుమిల్లి శ్రీనివాస్ గారు. ఇప్పుడు వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్కారం అండి. నిన్న కుప్పంలో జగన్మోహన్ రెడ్డి గారు సిద్ధం సభ అయితే ఏర్పాటు చేశారు. జనాలు కూడా బాగానే వచ్చినట్టుగా ఉన్నారు. అయితే చంద్రబాబు నాయుడు గారిని ఓడించడమే లక్ష్యంగా ఆయన కొన్ని మాటలు మాట్లాడడం కానీ ఎక్కువ ప్రయత్నాలు చేస్తున్నట్లుగా కూడా మనకు తెలుస్తోంది. అసలు అది సాధ్యమేనంటారా? ఏం జరుగుతుందంటారు కుప్పంలో? అంటే రాజకీయాల్లో సాధ్యాసాధ్యాలు అనేటువంటి ఉండదండి. ఎప్పుడన్నా ఏదైనా జరగచ్చు. అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడున్న పరిస్థితులు ఆయన వల్ల కాదు. ఇటీవల కాలంలో మొదట్లో ఆయన వైనాట్ 175 అని వైనాట్ కుప్పం అని చెప్పేసి అనేవారు. ఇప్పుడు మెల్లగా మధ్యలో ఒక సంవత్సరం నుంచి అయితే చాలా మార్పులు వచ్చేసినాయి. నేనేమనుకున్నానంటే వైనాట్ 175 కానీ వైనాట్ కుప్పం కానీ వాళ్ళ శ్రేణులకి ధైర్యం కల్పించడానికి ఒక రకంగా అయితే హ్యాండెడ్గా అంటే వాళ్ళ మీద పై చేయి సాధించడం కోసం మేమే గెలవబోతున్నాం, మీ అధినేతను కూడా ఓడిస్తాం మేము అని టీడీపీ శ్రేణులను కూడా భయభ్రాంతులు గురి చేయడానికి, మానసికంగా వాళ్ళ మీద పై చేయి సాధించడానికి, అలాగే వాళ్ళ శ్రేణులందరికీ ఉత్సాహపరచడానికి ఇలాగ వాళ్ళ నినాదం తీసుకున్నారు. ఆ ప్రయత్నాలు మొదలుపెట్టారు. కుప్పం మున్సిపాలిటీలో వాళ్ళ అధికారులు ఉన్నారు కాబట్టి చెయ్యకూడని ఎవరో చెయ్యని దురాఘాతాలు దుర్మార్గాలు చేసి మొత్తం మీద కొట్టారు కుప్పం. అది చూపించేదిగో మేము కుప్పం మున్సిపాలిటీ కొట్టాం కాబట్టి చంద్రబాబు గారిని కూడా ఓడించగలం మేము అని చెప్పేసి ఒక మెసేజ్ పంపించారు. అయితే ఇప్పుడు విధి అనేటువంటిది ఒకటి ఉంటుంది కదా, తాను ఒకటి తెలిస్తే దయ్యం ఒకటి తెలుస్తుంది. సాగినంతకాలం తమ అంతటి వారు లేరు అనుకుంటారు సహజంగానే. అయితే ఆయన సీన్గా కాలిపోయింది. ఇప్పుడు పులివెందులకే అసలు వచ్చింది. వాళ్ళ బాబాయ్ మర్డర్ కేసు, తర్వాత ఈయన అధ్వాన్నమైన పరిపాలన, ప్రజా వ్యతిరేక నిర్ణయాలు, ఏంట్రా అంతన్నాడు ఇంతన్నాడు గంగరాజు అన్నట్టుగా ఏదో పాట ఉంది కదా, అలాగా ఈయన పరిస్థితి అందరికీ అర్థమైపోయింది. అర్థమైపోయేటప్పుడు ఇప్పుడు ఆయన సీన్ ఆయన పడమే మునిగిపోయేలా ఉంది. అయినా సరే మేకపోతుగా మెరుగు నటించడం రాజకీయ నాయకుల ప్రథమ లక్షణం. అంటే పులివెందుల్లో బలం కోల్పోతున్నారు కాబట్టి కుప్పం అందరి దృష్టి కుప్పం మీద తీసుకెళ్ళాలి. చాలా అసంబద్ధమైన ఒక వ్యాఖ్య చేసాడు ఆయన. ఏంటి సార్? ఇక్కడ భరత్ అనే ఒక ఆయన పెట్టారు కదా అక్కడ ఇన్ఛార్జిగానే, ఇతన్ని గెలిపిస్తే నేను మంత్రిని చేస్తాను అన్నాడు. అసలు ఆల్రెడీ వాళ్ళకి అక్కడ చంద్రబాబు గారు గెలిస్తే ముఖ్యమంత్రి కదా, ఏది ఎక్కువ ఆ ప్రజలకు ఆ రకంగా చూస్తే అంటే మనకి ఒక రకమైన ఆదుర్ద, అభద్రత, ఆందోళన ఉన్నప్పుడు మన నోట్లో ఏమవుతున్నాయో మనకు తెలియకుండా వచ్చేస్తాయి మాటలు. అదే పరిస్థితిలో ఆయన ఉన్నాడు, ఆ స్థితిలో ఉన్నాడు ఆయన. ఇక కులాల చిచ్చు అనేటువంటిది ప్రతి మీటింగ్లోనూ ఆయనకు ఒక అలవాటు అయిపోయింది. రంగా గారు మర్డర్ గురించి గట్టా మాట్లాడుతున్నాడు. వంగవీటి రంగా గారి గురించి మాట్లాడిన దాని గురించి వాళ్ళు చంపేసి వాళ్ళు ఎలా చేశారు అది ఇదని ఏదో మాట్లాడుతున్నాడు. అంటే కులాల మధ్య ఇదివరకు వాళ్ళు ఆన్ చేసాడు. దాన్ని పూర్తిగా వాళ్ళకి ఫ్యాక్షనిస్ట్ మెంటాలిటీ, పాలెగాళ్ళ తాలూకు సంస్కృతి, వాళ్ళ మోడెస్ ఆపరండి ఎలా ఉంటుందంటే వీడిని వేసేసి వాళ్ళ ఖాతాలోనే, వాళ్ళని వేసేసి వీళ్ళ ఖాతాలోనే వేస్తారు. వంగవీటి మోహన్ రంగా గారు మర్డర్ కూడా జరిగింది. అతని మీద మొదటి వేటు వేసినాడు ఎవరో పక్కన గోపాలరెడ్డి అన్నవాడు. ఆయన పక్కనే ఉండి కూడా తిరిగి మొదటి వేటు అతను వేసాడు. లేకపోతే దూకేసి పారిపోయిన కనీసం ప్రాణాలు దక్కించుకున్న అతను ప్రాణాలు దక్కించుకోలేని విధంగా అతని మీద మొదటి వేటు వేసింది గోపాలరెడ్డి అన్నవాడు. అప్పుడు ఏం చేశారు, అది టీడీపీ ఖాతాలోను అట్ ది సేమ్ టైం కమ్మర్ ఖాతాలోనూ పడేశారు దాన్ని. అంటే ఇంకా నమ్ముతారంటారా ఆంధ్రప్రదేశ్ ప్రజలు? మీరు ఒకసారి వినండి. అదే అయిన తర్వాత అల్లర్లు జరిగినాయి, హింస చెలరేగింది, దాన్ని తీసుకెళ్ళి కాపుల ఖాతాలో వేశారు. ఇప్పుడు అల్లరి జరిగింది ఏమనుకుంటారు బాధితులంతా అంటే రెండు ప్రధానమైన కులాల మధ్య కోస్తాలో వాళ్ళ మధ్య వైరం పెట్టి చిచ్చు పెట్టారు. ఇది ఎవరికి అవసరం? ఇప్పుడు అక్కడ రంగా మర్డర్ ముందు కమ్మ కాపు కలిసే ఉన్నారు. రంగా గారు మర్డర్ అయిన తర్వాత కూడా కలిసే ఉన్నారు. 94లో క్లీన్ స్వీప్ కదా టీడీపీ. కాబట్టి ఆ తాత్కాలికంగా ప్రయోజనం కోసం అగ్గెట్టారు, పని జరిగింది వాళ్ళకి. రాజశేఖర రెడ్డికి మాత్రం పని జరగలేదు. అతని కోసం చేసుకున్నాడు ఆ పని, కానీ అది కుదరలేదు. ఇప్పుడు కట్ చేస్తే వీళ్ళు ఎవరైతే రంగాగారి మర్డర్లో ఉన్నారో ప్రధాన ముద్దాయి అనుకుని ఎవరి మీద అయితే ఆరోపణ చేశారో వాళ్ళు ఎక్కడున్నారు, వాళ్ళ అబ్బాయి ఎక్కడున్నాడు. తర్వాత రాజశేఖర రెడ్డి గారి దగ్గరికి ఎవరు వెళ్ళారు? నెహ్రూ గారు వెళ్ళాడు కదా, వాళ్ళ అబ్బాయి వెళ్ళాడు కదా.
అసలు చాలామంది తెలుగుదేశం వాళ్ళు కానీ లేకపోతే ఈ సామాజిక వర్గాల పరంగా దెబ్బలాడుకున్నప్పుడు కానీ రంగా గారు మర్డర్ గురించి మాట్లాడి ఒక కులాన్ని ఆపాదించి రెండు కులాల మధ్య చిచ్చు పెట్టాలనుకున్న వాళ్ళు ఎప్పుడూ మాట్లాడిన విషయం ఏంటంటే రంగా గారు మర్డర్ జరిగింది. అంతకుముందు దేవినేని మురళి మర్డర్ కూడా జరిగింది. రంగా గారు మర్డర్ అనంతరం కోస్తాలో అల్లకొల్లలు అయిపోయింది. అనేక గ్రామాల్లో, అందులో కృష్ణా జిల్లా అవనిగడ్డ ప్రాంతంలో గ్రామాల మీద పడి ఇళ్ళు లూటీ చేశారు, దుర్మార్గం చేశారు, దాడులు చేశారు, ఆడపిల్లలు అవమానించారు. దీని గురించి ఏ ఎదవన్నారు, ఎదవ ఎందుకు మాట్లాడడం? నేను మండలం చేసుకోండి, ఓకే, ఎందుకు మాట్లాడడం అంటే తప్పు జరిగేది. రంగా గారి హత్య దుర్మార్గం, అత్యంత క్రూరం. దాని వెనకాల తాత్కాలికంగా ఎవరిని ఆవేశానికి లోనవ్వచ్చేమో కానీ మీరు మీ ఇంటి పక్కన ఉన్న వాళ్ళ మీద ఎంత కోపం ఉంటే మాత్రం ఎవరో గురించి మీరు ఎందుకు వాళ్ళ మీద దాడి చేస్తారు? ఇది ప్రేరేపితం. రంగా గారి మర్డర్ కూడా కుట్రే, అలాగే చేసిన దాడులు కూడా కుట్రే. అప్పటికప్పుడు ఎక్కడ పోగా వచ్చేస్తారని పలానావాడు గుర్తించి దాడులు చేసేంత సీన్ ఉంటుందా? ఇదంతా ప్రేరేపితం. ప్రజలు తెలుసుకున్నారు, ఇవాళకి దాన్ని వాడతారు. జగన్మోహన్ రెడ్డి మళ్ళీ వాడుతున్నాడు, అంతేగాని బాబాయ్ మర్డర్ ఎవరు చేసాడు చెప్పడం. బాబాయ్ మర్డర్ చేసినోడు ఉదయశంకర్ రెడ్డి, గొడ్డలు ఇచ్చుకుని దరికేసినోడు. ఇక్కడ మా రంగా గారిని మర్డర్ చేసినోడు గోపాల్ రెడ్డి. మీరు ఎక్కడికి వెళ్ళినా ఎందెందు వెతికినా అందెందు కనపడతారు వాళ్ళు క్రిమినల్స్. అలాగా ఆఖరికి ఆ విహారీ అన్న క్రికెటర్ని కూడా పంపించేసాడు ఇంటికి కూడా, రంజీలో ఆడివాడు. మీరు గమనించాల్సిన కులాల గురించి మాట్లాడి లోతుగా వెళ్తే ఎప్పుడో ఒకప్పుడు ఎవడో ఒకడు ఏదో రూపంలో ఇదిరా మీ బతుకని చెప్తాడు, ఎవడో తీసుకొస్తాడు బయటికి. అది అక్కడతో ముగిసిపోదండి కదా. ఇది మానుకోవాలి అర్జెంటుగా జగన్మోహన్ రెడ్డి. కులాల మధ్య మతాల మధ్య చిచ్చుపెట్టి నువ్వు చేసిన పని చెప్పు, నువ్వేదో ఉద్ధరిస్తున్నానని చెప్పి సంక్షేమం అని చెప్పావు కదా, నేను బటన్ నొక్కుతున్నాను, ఆ బటన్ నొక్కినా మీ డబ్బులు తీసుకున్నారు, నాకు ఒకటేంటి అని అడుగు. నేను మద్యపాన నిషేధం చేస్తాను, చేయలేకపోయాను, నాకు డబ్బులు అంటే ఇష్టం, నా సంపాదన పోగొట్టుకోవడం ఇష్టం లేదు, అందుకు నేను అలాగ ఉండిచ్చాను. మీ ఆరోగ్యాలు పోయినా, మీ ఒళ్ళు ఇల్లు గొల్లైపోయినా కానీ మీరు నాకే ఓటేయండి. నన్ను ప్రేమించిన, నన్ను అభిమానించిన, నన్ను ఆదరించిన దళితుల్ని నేను శిరోమండనం చేయిస్తాను, చంపేసి ఇంటికి డెలివరీ ఇప్పిస్తాను, మాస్క్ అడిగితే రోడ్డు మీద కూర్చోబెడతాను బట్టలు ఇప్పించేసి, ఇలా చెప్పండి సార్. అయితే ఇప్పుడు అసలు మీరు అంటున్నట్టు సరే కులాల ప్రాతిపదికన కూడా జనాలు ఓట్లు వేసే అవకాశం ఉందంటారా, నమ్ముతారంటారా ఆంధ్రప్రదేశ్? ఏమండి, మీకు విపరీతమైన బాధ కలిగినప్పుడు, మీ ఉనికి ప్రశ్నార్థకం అవుతున్నప్పుడు, మీ భవిష్యత్తు ఆగమ్య గోచరం అవుతున్నప్పుడు, మీ బతుకు బండబారిపోయినప్పుడు, మీ తరాలు సర్వనాశనం అయిపోతాయి అనుకున్నప్పుడు, మీ ఇల్లు మీది కాదు, మీ భూమి మీది కాదు, మీ బతుకు మీది కాదు, మీ కూడు మీరు తినలేనప్పుడు కులం ఏంటండి, మతం ఏంటండి? కులం ఎక్కడ ఉందండి? వివాహాల్లో ఉందా, వ్యాపారంలో ఉందా, వ్యవహారాల్లో ఉందా? కులం గురించి వస్తాడా? ఇప్పుడు అంతరించిపోయింది, అందుకనే అంతరించిపోదు. కులం ఐడెంటిటీ మీకు ఆధార్ కార్డు ఉంది అంటే దాని గురించి ఎక్కువ మీకు పట్టించుకోవడం. కులం ఐడెంటిటీ ఒక ఆధార్ కార్డు అంతే, అంతవరకే. మీరు ఏ ఊరు అని అడుగుతారు కదా, అలాగే దీని మీరు ఏ ఊంట్లో అని అడగడం కూడా తప్పు కదండి. చాలామంది అదే పెద్ద తప్పని చెప్తారు. దాన్ని మిస్యూజ్ చేసేవాళ్ళు, దాన్ని వివక్షతో ఉన్నవాళ్ళు, చులకన చేసేవాళ్ళు, హీనంగా చూసేవాళ్ళది తప్పు. అందరిదే కాదండి. ఐడెంటిటీ మాది భారతదేశం, వేరే దేశానికి వెళ్తే, దేశంలోని ఇంకో చోటుకి వెళ్తే మాది పలానా రాష్ట్రం, రాష్ట్రంలోని ఇంకో ప్రాంతానికి వెళ్తే మన పలానా జిల్లా, జిల్లాలోనే వేరే ప్రాంతం వేరే ఊరు వెళ్ళినప్పుడు మాది పలానా రాయమండ్రి, కాకినాడ, లేకపోతే విజయవాడ ఏదో చెప్తాం. విజయవాడలో కూడా మా పలానా వీధి. ఐడెంటిటీ జస్ట్ దీని అలాగే చూడాలా, లెక్కల కోసం చూడాలా, అంతేగాని దీన్ని అడ్డం పెట్టుకుని చిచ్చు పెట్టి ఏమని సరేనండి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిపోయాడు, లేకపోతే ఇంకొకడు ఎవడో కొడాలి నాని ఎమ్మెల్యే అయిపోయాడు గుడివాడలో, నాకు అమ్మాడు, నాకేం పీకిడు, నాకేంటి ప్రయోజనం? అలా ఎవడన్నా ఆలోచించుకోవాలా. ఇప్పుడు మహేష్ బాబు లేకపోతే ఇంకో బాబు సూపర్ స్టార్ అయిపోతాడు, సారా సగం తీసుకోండి ఇస్తాడా నాకు అందులో ఆట, వాళ్ళ రెమ్యునరేషన్లోనే మనకే దోలు తీరద్దు. మళ్ళీ ఆ సినిమా 2 సార్లు చూస్తాను. ఆ పిచ్చి వదిలించుకోవాలి ఫస్ట్. ఇప్పుడు యేసు ప్రభు బైబిల్లో ఒక మాట చెప్పాడు, నేను బొట్టెట్టిన బైబిల్ గురించి మాట్లాడుతున్నాను అనుకోకండి, నేను వాళ్ళకన్నా బాగా చెప్పగలుగుతాను, ఎందుకు చదివాను కాబట్టి. వాళ్ళు అందులో యేసు ప్రభు ఒక మాట సినిమాలో కూడా చెప్పారు, అది మీకోసం మీ పిల్లల కోసం ఏడవండి, నా కోసం ఏడవద్దని దేవుడే చెప్పాడు. అంచేత ఈ సెమీ గార్డులు డెమీ గార్డులు లాగా ఉన్న వాళ్ళ గురించి అనవసరంగా మీ భవిష్యత్తును పాడు చేసుకోకూడదు. ఒక పరిమితి వరకు సామాజిక స్పృహ ఉండాలి, సమాజం పట్ల మీ బాధ్యత ఉండాలి.
అంతేగాని మా ఓడు, మా కులపోడు, మా మతపోడు, మా ప్రాంతపోడు ఎవడో చెప్తున్నాడు ప్రయోజనం కోసం. దాన్ని మీరు ఆపాదించేసుకుని నిత్యం వెళ్ళి మాసం కొట్టించుకుంటాడు ఓ సాహిబ్ గారి దగ్గర. ఆ మొక్క కొంచెం ఎక్స్ట్రా ఏంటంటే వేస్తాడు. అతని మీద మన ద్వేషం ఎందుకు ఏంటండి? ఇలాగా వాళ్ళు అలాగ ద్వేషం చూపించాలంటే ఇవాళ మన ఆంధ్రప్రదేశ్ కానీ ఉమ్మడి 2 తెలుగు రాష్ట్రాల్లో కానీ ఒక విధ్వంసం జరుగుతుంది, సామాజిక విధ్వంసం జరుగుతుంది. చూసుకోండి మీరు. వ్యాపార వర్గాలు ఇప్పుడు వయసులు ఉన్నారు, వాళ్ళ కిరాణా వ్యాపారంలోని ఇలా చిన్న చిన్న వ్యాపారాల్లో వాళ్ళు చేస్తూ ఉంటారు. వాళ్ళ మీద దాడి జరుగుతుంది. గుజరాత్ నుంచి, రాజస్థాన్ నుంచి మారవడీలు గట్ట వచ్చేసి కిరాణా వ్యాపారం వాళ్ళు మొట్టమొదట బంగారం మీద అప్పులు ఇచ్చి ముత్తూట్ ఫైనాన్స్లా చిన్న పెట్టుకుని ఉండేవారు. ఇప్పుడు వాళ్ళు కిరాణా వ్యాపారంలోకి వచ్చేసారు, మాల్స్లోకి వచ్చేసారు, ఎలక్ట్రానిక్ గూడ్స్లోకి వచ్చేసారు, చింతపండు వ్యాపారంలో కూడా వచ్చారండి. ఏమండి ఇవన్నీ కాకుండా మెత్తడి సమోసాలు ఇంతలా ఉంటాయి కదా, ఆ సమోసాలు జిలేబీలు కూడా వేస్తాం. ప్రతి గ్రామాలు మూలకి పాకేశారు. ఇది కనపట్లేదు ఎవరికండి? అది కూడా తప్పే అంటాను నేను. భారతదేశంలో ఎక్కడన్నా బతకొచ్చు, కానీ వాళ్ళు మన మీద ఒక రకమైన దాడి దోపిడీ. వాళ్ళ ₹1 కూడా మన దగ్గర ఇన్వెస్ట్ చేయరు. నేను ఇక్కడ సంపాదించుకుంటే ఇక్కడ కొనుక్కుంటాను ఏదన్నా. ఏమండి వాళ్ళు ఇక్కడ సంపాదించుకుంటే ఇక్కడ ₹1 కూడా పెట్టరు. రాజస్థాన్లోనూ గుజరాత్ పట్టుకుపోతారు. ఇది గమనించుకోవాలి. ఇలా కులాల గురించి ఆలోచిస్తే ముందు బయట చూడు, తర్వాత మనలో మనం చూసుకుందాం. అప్పుడు ఈ చపాతీ బ్యాచ్ వాళ్ళు వచ్చి మన మీద ఎక్కకుండా ఉంటారు. మొత్తానికైతే చూద్దాం సార్, కులాల్ని బట్టి ఓట్లు వేసే వ్యవస్థ మారిందనే అనుకుంటున్నాము. ఈ ఒక్కసారి మాత్రం కులం కానీ, మతం కానీ, ప్రాంతం కానీ, మా ఓడు, మా చుట్టాల అబ్బాయి ఏమీ చూడరండి. ఎందుకంటే అందరికీ ఈపి చిట్లిపోయింది. జగన్మోహన్ రెడ్డి గారు ఓ మాట చెప్పాడు, కులం చూడం, మతం చూడమని. అలాగే కులం కానీ, మతం కానీ చూడకుండా RRR సినిమాలోనే ఒక ముళ్ళ కొరడా ఉంటుంది కదా, అరటి కొరడా ఇచ్చుకుని అందరినీ కొట్టాడు. కొట్టేసి ఊరుకోకుండా సజ్జల రామకృష్ణారెడ్డికి, సుబ్బారెడ్డికి చెప్పి నిమ్మరసం పిండిచ్చాడు. దాని మీద చెవిరెడ్డి చేత ఉప్పు కారం అంటించాడు. చూద్దాం సార్, ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎటువంటి నిర్ణయం తీసుకోబోతున్నారు, ఏం జరగబోతున్నది. థ్యాంక్ యూ సార్.